హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఒక టీజర్ తీసుకొచ్చాను. టీజర్ వచ్చేసి భామ కల్లాపం 2 సిరీస్ 2 అన్నమాట. సో ఇంతకుముందు ఒక సిరీస్ వచ్చింది, ప్రియమైన గారు నటించిన సిరీస్. అందులో వంట చేయమని చెప్తే వాళ్ళ హత్యలు చేస్తూ ఉంటుంది. సో దీంట్లో కూడా అదే విధంగా ఉందేమో అనుకున్నాను. టీజర్ చూస్తే ఏమనిపిస్తుందంటే, ఒక రెస్టారెంట్లో జరిగిన సంఘటనను బట్టి జరుగుతున్న అనివార్య కారణాల వల్ల చేసే ఒక క్రైమ్ లాగా అనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ వన్ కంటే సెకండ్ వన్ సిరీస్లో చాలా చాలా ఎలివేషన్స్ ఉన్నాయి అనిపిస్తుంది. సో ప్రియమర్ గారు చాలా చాలా బాగా నటించారని అనుకుంటున్నాను. సో ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, వాళ్ళ చెల్లె చెప్పేది ఏంటంటే, శవాలు నీ దగ్గరకు వస్తున్నాయో లేకుండా నువ్వు వాళ్ళ దగ్గరకు వెళ్తున్నావో తెలియట్లేదు, శవాలకు నీకు బాగా కనెక్ట్ ఉన్నదని ఒక డైలాగ్ మాత్రం నాకు బాగా అనిపించింది. అంటే మామూలుగా చూస్తుంటే ఆమె ఎప్పుడు చూసినా శవాలు ఏడుంటాయి, ఎక్కడ ఎవరిని చంపాలనే విషయంతో ఉంటుంది తప్ప, ప్రియమణి గారిది అందులో మొత్తం ఒక హౌస్ వైఫ్ లాగా ఉన్నట్లేదు, విత్ డేంజర్ హౌస్ వైఫ్ లాగా ఉన్నది ఈ సిరీస్లో. సో ఆమెను ముట్టుకుంటే ఇంకా అంతే, సావు అని దగ్గరికి వచ్చినట్టే అనిపిస్తుంది. సో సిరీస్ పరంగా ఇప్పుడు టీజర్ పరంగా పర్లేదు అనిపిస్తుంది. సో వన్స్ సిరీస్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి, అప్పుడు రివ్యూలో చూద్దాం ఫ్రెండ్స్. సో మొత్తంలో చెప్పాలంటే టెక్నీషియన్స్ పరంగా పర్లేదు, బాగా చూపించారు. కొత్త నటినటులు కూడా కొంచెం యాడ్ అయ్యారు అందులో. సో ఒక రెస్టారెంట్లో ఒక హోటల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు అనుకుంటున్నాను. సో మేబీ అదే అయి ఉండొచ్చు, ఎందుకంటే అందులో ఒక హీరోయిన్ కూడా కొన్ని సీన్స్ హౌస్ వైఫ్ లాగా నటిస్తుంది, కొన్ని సీన్స్లో ఏమో అందులో వెయిటర్గా కూడా కొంచెం కనిపిస్తుంది మా ప్రియమని. మరి అందులో డ్యూయల్ రోల్ చేస్తుందా లేకుంటే కథన్ పరంగా తను ఎలా రియాక్షన్ అని ఉంటుందని అనుకుంటున్నాను. సో మొత్తంలో అయితే మన భామ కల్లాపం 2 మాత్రం ఒక రేంజ్లో ఉంది టీజరు. టెక్నికల్ పరంగా డైరెక్షన్ పరంగా డైరెక్టర్ చాలా చాలా మంచిగా తీర్చిదిద్దుతున్నాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో మన ప్రేమను మెయిన్ రోల్లో నటిస్తుంది, అండ్ శరణ్య ప్రదీప్ కూడా తనతో పాటు ఒక చెల్లెగా నటిస్తుంది. అభిమన్యు అండ్ ఒక కీలక పాత్ర అందులో డైరెక్షన్ పాత్రలో పోషిస్తున్నారు. సో ఈ మూవీ ఈ మంత్ February 16th ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఫ్రెండ్స్, మీరందరూ చూడండి. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. బట్ బ్యాక్లాగ్స్ అంటే ఏమైనా ఉంటే, సో అందులో డిఫరెంట్ థాట్స్లుగా ఉన్నది. సో ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే, హౌస్ వైఫ్స్ ఎవరైనా వంట చేయమని చెప్తే మర్డర్ చేయడం ఏంటి అనేది కొత్తగా ఉన్నది ఈ సిరీస్. సో ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. సో వెయిట్ అండ్ సీ, అండ్ మూవీ స్ట్రీమింగ్ వరకు, మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చూడాల్సిందే. సో చూసారుగా ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే, నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.